శ్రీ గురుభ్యో నమ మహాగణాపతి నమ శివాయ గురు నమ శ్రీ కామేశ్వరుడు నమ టోరీ శ్రోతలకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ సిద్ధాంతి. మ్యాచ్ నుండి మెన్నం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంఖ్య మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు జూలై 19వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో బుధుడు, కర్కాటకంలో రవి గురువు, సింహరాశిలో శుక్రకేతువులు, కుంభరాశిలో రాహువు, అదేవిధంగా మీన రాశిలో శని. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం చాలా వరకు బాగుంది. వివాహ సంబంధించిన విషయాలు ఒక కొలిక్కి వస్తాయి, సంబంధం కుదురుతుంది. సప్తమంలో శుక్రకేతువులు ఉన్నారు. భాగ్యాధిపతి చతుర్థాధిపతి శుక్రుడు సప్తమంలో ఉన్నారు. పంచమాధిపతి అయిన బుధుడు పంచమ స్థానంలో ఉన్నారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఎప్పటి నుంచో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏవైతే బాధిస్తున్నాయో అవి కనుమరుగే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యరీత్యా మంచి వాతావరణం ఏర్పడుతుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు సానుకూలపడుతుంది. తల్లి తరపు నుంచి రావాల్సిన మీ స్థిరాస్తి ఏవైతే ఉందో మీ చేతికి అందుకు వస్తుంది. వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఖర్చుల విషయంలో మటుకి వెనకాడరు. ఖర్చు ఎంతైనా పర్వాలేదు, మనం ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తారు. ఆ ఒక్క విషయంలో తప్ప మిగతా అన్ని విషయాలు ఈ వారం బాగుంది. ఆ ఖర్చుల విషయంలోనే కొంచెం జాగ్రత్త వహించండి. అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి, బ్యాంకింగ్ సెక్టర్స్లో ఉన్న వారికి చాలా వరకు బాగుంది. బ్యాంకింగ్ సెక్టర్స్లో ఉన్న వారికి ఈ వారం మంచి అవకాశాలు కలిసి వస్తాయి. దాన్ని సద్వినియోగపరుచుకుంటారు కూడా. మీ తెలివితేటలతోటి, మీ వాక్ చాతుర్యంతో 10 మందిని మెప్పించగలుగుతారు. ఒక పదవి కోసం ఏదైతే మీరు ఆశిస్తున్నారో ఆ పదవి ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో నిమించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కొంతవరకు అనుకూలంగా ఉందని చెప్పచ్చు. చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. ప్రతిదీను డీప్గా థింకింగ్ చేయడం, ప్రతిదీను నెగిటివ్గా ఆలోచించడం వల్ల కొంత నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. అన్నీ బాగున్నాయి, భగవంతుడు మనకు అన్నీ ఇచ్చాడు, కానీ మనసు వేరుగా ఎందుకు ఆలోచిస్తున్నాం అని ఆలోచన చేయండి. మనకున్న దాంట్లో మనం ఉందాం, చక్కగా దేవుడిచ్చిన దాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఒకరి మీద మనకి యాస లేకుండా, ఒకరి మీద ఈర్ష్యాద్వేషాలు లేకుండా మనం బతకాలి, ఉండాలి అని ఆలోచనతో రావాలి. ఎందుకంటే మీరు చక్కగా ఆలోచించిన చెప్పుడు మాటలు విని తద్వారా మోసపోయే అవకాశం మీరే ఉంది. కాబట్టి ఏదైనా సరే 10 మంది 10 రకాలుగా చెప్తారు, కానీ ఎదుటి వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ ఆలోచించిన విచక్షణ జ్ఞానం మీకు ఉంటుంది. కాబట్టి అది అన్నీ ఆలోచించండి. ప్రతి చిన్న విషయానికి మనం నెగిటివ్గా వెళ్ళడం వల్ల అది మీకు నష్టపోయే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. ఫైనాన్స్ పరంగా నష్టం ఉంటుంది. మీ పక్కన ఉన్న వాళ్ళే మోసం చేసే అవకాశం లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. అందరూ బాగానే ఉన్నారనుకుంటారు, కానీ ఎంత వెనక నుంచి డబ్బులు వెళ్ళిపోతుంటాయి, ముందు నుంచి చక్కగా ఉంటారు. మనకేంటి, మన వాళ్ళు బాగానే ఉన్నారు, మనకు బాగానే చూసుకుంటున్నారు అనుకుంటాం, కానీ డబ్బు విషయంలో మటుకి మీరు కనుక కరాఖండిగా లేకపోతే నష్టపోయే అవకాశం తప్పకుండా గ్రహతులు గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ, దూర ప్రాంత విషయాల్లోనూ, ప్రయాణాల విషయంలో కొంత జాగ్రత్త వహించండి. తద్వారా లాభపడగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ వృత్తులతో దీపారాధన చేయడం, మంగళవారం నాడు, శుక్రవారం నాడు లక్ష్మీ తామర వృత్తులతో, జిల్లేడు వృత్తులతో కలిపి దీపారాధన చేయండి. ఒక శనివారం నాడు శనీశ్వరుడికి తైలాభిషేకం చేసి ఒక బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇవ్వండి. తద్వారా కొన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు
నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు శుక్రవారం కానీ ఆదివారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీకు సహాయ సహకారాలు ఎవరూ చేయరు, మీకు మీరుగానే చేసుకోవాలి. కష్టం వచ్చినా మీకు మీరుగానే వెళ్ళాలి. ఎవరు సహాయం ఉండదు. సలహాలు ఇచ్చేవాళ్ళు బోలెడు మంది ఉంటారు. 10 మంది కాదు, 100 మంది సలహాలు ఉంటారు. కానీ అది మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. మిమ్మల్ని చూసి లాభపడే వాళ్ళు బోలెడు మంది ఉంటారు. కానీ మీ అవసరానికి ఎవరు లాభపడరు. ఈ విషయాన్ని గ్రహించి మెలగడం అనేది చెప్పదగినది. ఏదైనా సరే రాశి ఫలాల్లో గ్రహాలను అనుసరించి చెప్పడం నా బాధ్యత. ఏదైనా రాశి ఫలాలు చెప్పడం అంటే సూచనాప్రాయంగా చెప్పడం ఉంటుంది. నిర్ణయాలు మీ చేతుల్లోనే ఉంటాయి. అది ఎలా ఉండాలి, ఏముండాలి అనేది మీరు నిర్ణయించుకోవాలి. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తోంది. శని జన్మరాశిలో అంత అనుకూలంగా లేదు. కాబట్టి ప్రతి చిన్న విషయానికి పొడిగించడం, నిదానంగా అవ్వడం ఉంటుంది. కానీ అలా కాకుండా మనం చెయ్యాలి, ముందుకు వెళ్ళాలి అని వెళ్ళాలి. ఎందుకంటే శని భగవానుడు నిదానంగా నడుస్తాడు. కాబట్టి మనం కూడా నిదానంగా వెళ్దాం అనుకుంటే ఏ పని అవ్వదు. ఆయనకి ఎంత ఫాస్ట్గా చేస్తే ఆయన అంత సంతోషపడతారు. ఆయనలాగా మనం నిదానంగా చేద్దాం అనుకుంటే ఆయన అలాగే ఫలితాలు ఇస్తారు. మీరు నిదానంగా ప్రయాణం చేస్తే నిదానంగా ఫలితాలు ఉంటాయి. ఫాస్ట్గా ప్రయాణం చేస్తే ఫాస్ట్గా ఫలితాలు ఇస్తారు. అందుకే ప్రతిరోజు శివనామస్మరణ, హనుమాన్ చాలీసా పఠించడం లేదా వినండి. తద్వారా శని భగవానుడు కొంత అనుగ్రహం వల్ల మంచి ఫలితాలు, శుభ ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా భాగ్యాధిపతి అయిన బుధుడు, అదేవిధంగా దశమ రాశ్యాధిపతి అయిన బుధుడు పంచమ స్థానంలో ఉండి భాగ్యాన్ని చూస్తున్నారు, జన్మరాశిని చూస్తున్నారు. కాబట్టి కొన్ని శుభ ఫలితాలు, కొన్ని శుభ కార్యక్రమాలు చేసే అవకాశం తప్పకుండా గ్రహతులు గోచరిస్తోంది. నూతన రుణ ప్రయత్నాలు, నూతన గృహ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో చక్కగా చేయండి. నూతన గృహం చేసే అవకాశం తప్పకుండా ఫలితాలు గోచరిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమ, కుబేరు కుంకుమతోటి అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేయడం, అదేవిధంగా లక్ష్మీ తామర ఒత్తులు, జిల్లేడు ఒత్తులతోటి ప్రతిరోజు దీపారాధన చేయండి. లేదా మంగళవారం నాడు, శుక్రవారం నాడు చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు బుధవారం కానీ శుక్రవారం నాడు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశారు. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఎన్ని నిమిషాలు వచ్చింది మీన రాశి? నిర్ణయం తీసుకుని ఏదైతే అమలు పరుస్తారో అది చక్కగా అభివృద్ధిలోకి వస్తుంది. అంతే తప్ప ఫ్రెండ్స్ చెప్పారనో లేదా చుట్టాలు చెప్పారనో వాళ్ళ నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోతారు. కెరీర్ సంబంధించిన ఏదైనా విషయం అయినా సరే మీకు మీరుగానే తీసుకోండి, లాభపడగలుగుతారు. సంతానం సంబంధించిన విషయాలు బాగుంది. సంతానం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో ఈ వారం ఒక శుభవార్త వినే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశి వారికి అష్టమి శని నడుస్తుంది. కాబట్టి శనికి తైలాభిషేకం చేయించడం, 4 సోమవారాలు రుద్రాభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. కుదిరితే అఘోర పాశుపత హోమం చేయించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అష్టమాధిపతి అయిన గురువు 1000లో ఉన్నారు. కాబట్టి ఖర్చుల విషయంలో మటుకి చాలా వరకు ఎంతవరకు తగ్గించుకుంటే అంత మంచిది. ఎందుకంటే 1000లో గురువు కొంచెం ఖర్చు శుభ పరిణామాలే ఉంటాయి, బాగుంటుంది. అయితే దోబరాగా కూడా ఖర్చు అవకాశం గోచరిస్తుంది. అది మన కోసం మీరు ఖర్చు పెట్టరు, మీ వాళ్ళ కోసం లేదా ఫ్రెండ్స్ కోసం ఖర్చు పెడతారు. వాటి విషయంలో ఎంతవరకు ఖర్చు చేయాలో అంతవరకు ఖర్చు చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.